ఏపీ ఎంసెట్ 25కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో, ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఎంతమందికి సీట్ వచ్చే అవకాశం ఉంది? ఎన్ని సీట్స్ పెరిగే అవకాశం ఉంది? అలాగే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి. డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు కౌన్సిలింగ్‌కి సంబంధించి పెయిడ్ గైడెన్స్, సో మెంటర్‌షిప్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తారు. సో పేమెంట్ కంప్లీట్ అయిన వాళ్ళని వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది. సో నా కాంటాక్ట్ డీటెయిల్స్ పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కాల్ చేసి అడగచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కండి. కౌన్సిలింగ్కి సంబంధించి ఏం తెలియదు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ కావాలనుకునే వాళ్ళు మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ కండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈ ఇయర్ 1,66,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే అందులో 1,20,000 అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో 1,20,000 క్వాలిఫై కావడం జరిగింది. ఎస్వియు రీజియన్లో 87,000 ఎగ్జామ్ రాస్తే 60,000 స్టూడెంట్స్ క్వాలిఫై కావడం జరిగింది. సో అదర్ స్టేట్స్, ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్ 8,233 స్టూడెంట్స్ అప్లై చేశారు. సో మనకి ఈ ఇయర్ ఏపీ స్టూడెంట్స్కి ఏపీలోనే కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి వేరే అదర్ స్టూడెంట్స్కి పాసిబిలిటీస్ లేవు కాబట్టి సో ఈ 8,000 స్టూడెంట్స్ అనేది లెస్ అయినట్లే. ఇది ఇంజనీరింగ్కి సంబంధించి. అగ్రికల్చర్ విషయానికి వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో 41,000, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 24,000, అదర్ స్టేట్ వాళ్ళకి సంబంధించి 1,500. సో ఇది వీళ్ళే మనకి కాంపిటీషను. ఇక మనకి విషయానికి వస్తే ఇంజనీరింగ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే మనకి 100% సీట్స్లో 70 సీట్స్ అనేది కన్వేర్ కోటా కింద ఇది ఇస్తారు. అలాగే రిమైనింగ్ 30% సీట్స్ అనేది మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటారు. సో లాస్ట్ ఇయర్ మనకి మేనేజ్మెంట్ కోటా కాకుండా అంటే 70% కన్వేర్ కోటాలో 1,39,000 సీట్స్ ఉన్నాయి. సో 1,39,000 సీట్స్ ఉన్నాయి. మనకి 3 రౌండ్స్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, 1,39,000 సీట్స్లో 23,000 సీట్స్ అనేది మిగిలిపోయాయి. సో ఈ 23,000 సీట్స్ అనేది యావరేజ్ కాలేజ్, బిలో యావరేజ్ కాలేజెస్లో సీట్స్ అనేది ఫిలప్ కాలేదు చాలా వరకు. సో చాలా వరకు టాప్ కాలేజెస్లోనే సీట్స్ అనేవి ఫిలప్ అవుతున్నాయి. ఈ లోయర్ మిడిల్ కాలేజెస్లలో సీట్స్ అనేది మిగిలిపోతున్నాయి. సో ఈ ఇయర్ మనకి సీట్స్ అనేది పెరుగుతున్నాయి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 1,39,000 అంటే ఒక 5 నుంచి 10,000 సీట్స్ అనేది, సో అట్లీస్ట్ 5,000 సీట్స్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. ఎస్పెషల్లీ సిఎస్సి స్పెషలైజేషన్లో సీట్స్ పెంచుకోవడానికి గవర్నమెంట్ ఈ ఇయర్ పర్మిషన్ ఇస్తే సీట్స్ అనేది పెరుగుతాయి. సో 1,00,000 అంటే ఆల్మోస్ట్ 1,80,000 స్టూడెంట్స్ ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళు. సీట్స్ ఏమో 1,30,000, 1,40,000 వరకు ఉన్నాయి. సో చాలామంది జాయిన్ కాకపోవడం వల్ల సీట్స్ అనేది మిగులుతున్నాయి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు డిగ్రీలో జాయిన్ కావడం లేదా మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళడం వల్ల సీట్స్ అనేది మిగిలిపోతున్నాయి. సో ఇక కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్న విషయానికి వస్తే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కావడానికి మనకు చాలా టైం పడుతుంది. అందులో మెయిన్గా జోసా కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ కావాలి. సో జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏపీ ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో జేఈ అడ్వాన్స్ తర్వాతే ఇంజనీరింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఇంకొకటి మెయిన్గా ఏంటి అంటే ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి పర్మిషన్ అనేది కంప్లీట్ కాలేదు. సో ఆ కాలేజెస్కి సంబంధించి అఫిలియేషన్ ప్రాసెస్ కంప్లీట్ కావాలి అంటే ఆ కంప్లీట్ అయిన తర్వాతే మనకి కౌన్సిలింగ్ డేట్స్ ఇస్తారు. ఈలోపు ఏమైనా అప్డేట్ వచ్చినా దేనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నా మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.